భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న 5 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా మూడవ టీ20 మ్యాచ్ ఆదివారం ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది. ఈ మూడో టీ20 కోసం భారత జట్టు మేనేజ్మెంట్ వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ తుది జట్టు నుంచి తప్పించే అవకాశం ఉంది. మంగళవారం జరిగిన సిరీస్ మొదటి మ్యాచ్ లో 2 బంతుల్లో 4 పరుగులే చేసిన శుభమన్ గిల్ గురువారం జరిగిన రెండో టీ20లో డకౌట్ అయ్యాడు. బ్యాటింగ్ లో వరుస వైఫల్యాల కారణంగా అతడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. గిల్ స్థానంలో మూడో టీ20కి ఓపెనర్ గా సంజు శాంసన్ అవకాశం దక్కించుకోనున్నాడు. భారత్ తరపున ఓపెనర్ గా 17 టీ20 మ్యాచ్లు ఆడిన శాంసన్ మొత్తం 522 పరుగులు సాధించాడు. ఇక శుభమన్ గిల్ తో పాటు హర్షదీప్ సింగ్ కూడా మూడో టీ20లో తన స్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. గురువారం జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో 4 ఓవర్లలో 54 పరుగులు సమర్పించుకున్నాడు హర్షదీప్ సింగ్. అందులో 1 వికెట్ కూడా తీయలేకపోయాడు. పైగా 9 వైడ్ బంతులు వేయడం ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కు ఆగ్రహం తెప్పించింది. దీంతో అతని స్థానంలో హర్షిత్ రాణా జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక జితేష్ శర్మ జట్టులో తన స్థానాన్ని కాపాడుకుంటాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. రెండో టీ20లో 27 పరుగులు చేసినప్పటికీ అతడు జట్టులో ఉండేది అనుమానంగా మారింది. ఎందుకంటే స్పెషలిస్ట్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ని తీసుకునే అవకాశం ఉంది. ఇదే జరిగితే అటు కీపర్ గా ఇటు బ్యాటర్ గా సంజు శాంసన్ కీలక పాత్ర పోషించనున్నాడు. లేదా అదనపు స్పిన్నర్ అవసరం లేదనుకుంటే జితేష్ శర్మనే ప్లేయింగ్ 11 లో కొనసాగొచ్చు. కుల్దీప్ 2025లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. ఇక మొత్తంగా అంచనా ప్రకారం తుది జట్టు ఇలా ఉండే అవకాశం ఉంది. అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, శివన్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్ లేదా జితేష్ శర్మ, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.